హలో గైస్, ఇదైతే గులాబీ పూలు అనమాట. అమ్మ సంక్రాంతికని వండింది. చూడండి ఎంత గట్టిగా పరపరలాడుతూ ఉన్నాయో. దీన్ని రెడీ చేసుకునే విధానం చూద్దాం ఒకసారి. కేజీ మైదా, కేజీ పంచదార, పావు కేజీ వరిపిండి అనమాట. ఇది బాగా కలుపుకొని కన్సిస్టెంటీలో వచ్చేలా కలుపుకోవాలి. తిప్పగా ఈ కన్సిస్టెంటీలో రావాలి. ఇలా ఉండాలి జోరుగా. చూడండి, మీకు చూస్తుంటే అర్థమైపోతుంది. ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కట్టెల పొయ్యి మీద వండుకున్నది టేస్ట్ బాగుంటుందంట. అమ్మ కట్టెల పొయ్యి మీదే పెట్టింది. గులాబీ పువ్వులు చేసే రేకు ఉంటుంది కదా, అది కాసేపు నూనెలో మరగనివ్వాలి. ఇలా పిండి ముంచాలి. ఫుల్గా ముంచేయకూడదు, సగానికి ముంచుకోవాలి. ముంచిన తర్వాత ఆయిల్లో పెట్టి కాసేపు ఉండనిచ్చే తర్వాత ఇలా అటు ఇటు గుంజితే ఆ ఫ్లవర్ అనేది ఊడిపోతుంది అనమాట, పిండి అనేది. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. సేమ్ ఇలాగ అన్నీ ఇలా వేసుకోవాలన్నమాట. ఫుల్గా అయితే ముంచకూడదు, ముంచితే పిండి అంతా పైకి పట్టేసి రాదు ఫ్లవర్ అనేది. ఇలా వేగనివ్వాలి. ఇది క్విక్గా అయిపోయే ఐటమే, అంత టైం ఏం పట్టదు, శ్రమ కూడా ఉండదు. ఇలా అయినాక ఈ కలర్లోకి వచ్చినాక తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎలా పడితే అలా వేసేయకుండా పళ్ళెంలో పేర్చుకోవాలన్నమాట. పేర్చుకుంటే ఆ ఫ్లవర్ అనేది గట్టిపడ్డాక అలా ఫ్లాట్గా ఉంటుంది, లేదంటే వంకరలు తిరిగిపోతాయి, అందంగా ఉండవు. చూసారా, ఇలా పేర్చుకోవాలి. ఇలా చేయడం అమ్మకు కొత్త ఏం కాదు. ఇలా చాలా ఐటమ్స్ బల్క్లోనే చేసేది. అది కూడా గ్యాస్ లేకుండా కట్టెల పొయ్యి మీద చేసేది. టేస్ట్ బాగుంటాయంట. చూడండి, ఇలా పట్టుకోగానే విరిగిపోతున్నాయి. ఇలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.